वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 65వ అధ్యాయం చివరి ఘట్టాన్ని ప్రస్తావించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు బలరాముడు రేపల్లకి వెళ్ళి అక్కడ వ్రజవాసులందరినీ కూడా సంతోషపరిచి తాను ఆనందంగా 2 నెలల కాలం పాటు అక్కడే గడిపి అనేక రాత్రులలో చక్కగా గోపికా జనాలతో విహరించి సంతోషంగా గడిపినటువంటి క్షణాలని వ్యాసుల వారు వర్ణించారు. నేడు చెప్పుకోబోయే అంశంలో తాగిన మైకంలో బలరాముడు యమునా నదిని పిలవటం, ఆ నది రాకపోయేటప్పటికీ తన హలాయుధంతో ఆ యమునని దాదాపు శతధ అంటే 100 మార్గాలుగా భిన్న భిన్నంగా చేద్దామని చెప్పి ఆ హలంతో లాగటానికి ప్రయత్నించడం జరుగుతున్నది. అప్పుడు ఆయన బలము, ఆయన శక్తి తెలిసినటువంటి నదీమ తల్లి యమునాదేవి ఆయన్ని శరణు వేడటం జరుగుతుంది. ఆ వివరాలు నేటి అధ్యాయంలో మనం ప్రస్తావించుకున్నాం. ముందుగా భగవత్స్మరణ చేసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి పాఠంలో మనం ఈ అధ్యాయంలో 20 శ్లోకాల వరకు చెప్పుకుంటం జరిగింది. ఉపగీయమాన చరితో వనితాభిర్హలాయుధః వనేషు వ్యచరత్ క్షీభో మద విహ్వల లోచనః. ఉపగీయమాన చరితః, ఎలాంటి చరిత్ర అండి ఆ బలరాముడిది? ఉపగీయమాన అంటే కీర్తించబడుతున్నటువంటి, చక్కగా ప్రశంసించబడుతున్నటువంటి ఆ గోపికావనితలందరూ కూడా వనితాభిహి, వనితల చేత, గోపకాంతలందరి చేత ఆ హలాయుధుడు బలరాముడు చక్కగా ప్రస్తుతించబడుతూ ఉంటే స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఎంతమంది అసురుల్ని సంహరించాడు, ఏ ఏ లీలలు చేశాడు, అవన్నీ కూడా స్వామివారి యొక్క బలము, ఆదిశేషుని యొక్క అంశని కీర్తిస్తూ ఉంటే అలా ఆ వనంలో చక్కగా వనేషు వ్యచరత్ క్షీభ, ఆ బృందావన యమునా నది పరిసరాల ప్రాంతాల్లో హాయిగా, క్షీభ అంటే మత్తుతో మదించినటువంటి వాడు, అప్పటిదాకా మదిరాపానాన్ని చేసినటువంటి ఆ బలరాముడు ఆ మత్తుతో హాయిగా మద విహ్వలలోచన, మద విహ్వలలోచన, చక్కగా ఆ మత్తు చేత ఎరుపెక్కినటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడి ఆ వనాలలో యచరన్, యచరత్ అంటే సంచరించను, ఆ స్త్రీలతో పాటుగా సంచరిస్తూ అందమైనటువంటి పుష్పమాలలతో స్రగ్వేక కుండలో మత్తో వైజయంత్యాచమాలయ బిభ్రస్మిత ముఖాం భోజం స్వేద ప్రాళేయ భూషితం. ఆ గోపకాంతలతో ఆటలతో హాయిగా విహరించి విహరించి ఎంతవరకు విహరించాడయ్యా అంటే స్వేద ప్రాళేయ భూషితం, చిరుచెమటలు పట్టేంత వరకు క్రీడించాట ఆనందంగా. స్వగ్, ఎట్లా ఉన్నాడు ఆ స్వామి? మెడలో చక్కటి మాలలు ధరించి, స్రక్ అంటే మాల, పుష్పమాలలు వైజయంతి మాలలతో చక్కగా అలంకరించబడినటువంటి ఆ స్వామి
ఏక కుండల, ఒక కుండలం, చెవికి పెట్టుకున్నటువంటి ఒక చక్కటి కుండలం, మణికుండలం అనేటువంటిది చక్కటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటే, మత్తో వైజయంత్యాచమాలయ, చక్కటి వైజయంతి మాలతో అలంకరించబడి ఇటుపక్కన తాగినటువంటి ఆ మత్తులో రమిస్తూ క్రీడిస్తూ స్త్రీలతో, బిభ్రత్ స్మిత ముఖాంభోజం, ముఖాంభోజం, చక్కగా నవ్వులొలికేటువంటి ఆ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ఆ స్వామి స్వేద ప్రాళేయ భూషితం, స్వేద బిందువుల చేత, ఆ మంచు బిందువుల వలె అలా మెరుస్తూ ఉన్నటువంటి ప్రాళేయాచల, నిన్న మనం చెప్పుకున్నాం. ప్రాళేయము అంటే మంచు బిందువుల వలె అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వేద బిందువుల చేత తలపించేటువంటి అలంకారప్రాయంగా ఉన్నటువంటి వాడు ఆ బలరాముడు. అట్లాంటి బలరాముడు ఆ చిరుచెమటలతో కాస్త అలసిపోయినటువంటి వాడై ఆ అలసట తీర్చుకోవడానికి పక్కనే ఉన్నటువంటి జలాలు కనిపించాయి. యమునా నది జలం కనిపించింది. అందులో జలక్రీడలాడి ఆ తాపాన్ని కూడా పోగొట్టుకుందామని చెప్పి నిశ్చయించుకుని, ఈయన వెళ్ళకుండా ఆ యమునా నదినే ఇక్కడికి పిలవటం అనేటువంటిది చూసారా, ఇది నిన్న మనం చెప్పుకున్న నాయకుల్లో ధీరోద్ధతుడి యొక్క లక్షణాలు ఇట్లాగే ఉంటాయి. నేను కదిలేదేంటి, నేను వచ్చేదేమిటి, ఆ నదిని ఇక్కడికి రప్పిస్తా అంటూ స ఆజుహావయమునా జల క్రీడార్థమీశ్వర నిజం వాక్యమనాదృత్య మత్త ఇత్యాపగాం బలః అన్నాడు. అనాగతాం హలాగ్రేణ కుపితో విచకర్ష అయిపోయింది. పిలవటం అయిపోయింది, నాగలితో లాగేయటం అయిపోయింది. ఒక్క శ్లోకంలోనే వ్యాసుడు వారు చక్కమని చెప్పేశాడు. స ఆజుహావ యమున, ఆజుహావ అంటే ఆహ్వానించడం. యమునా నదిని ఆహ్వానించాట స్వామి. దేనికోసం? జల క్రీడార్థం ఈశ్వర, ప్రభువైనటువంటి బలరాముడు జలక్రీడలు ఆడాలనేటువంటి సంకల్పంతో యమునా నదిని ఇక్కడికి, ఆ నదిని ఇక్కడికి రమ్మని, ఇక్కడ ప్రవహించమని ఆజ్ఞాపించాడు. ఆహ్వానిస్తే నిజం వాక్యమనాదృత్య, ఆయన ఎంతో ఆశగా జలక్రీడల మీద ఉండేటువంటి ఆసక్తితో ఆ నదిని పిలిస్తే ఈవిడ కాస్త నిర్లక్ష్యం చేసింది. ఎందుకు నిర్లక్ష్యం చేసింది? మత్త ఇత్యాపగాం బలహ, ఇప్పుడు ఈ క్షణంలో బలహ, బలహ అంటే బలరాముడు అని అర్థం, బలుడు. ఈ బలరాముడు మత్తహ ఇది, మత్తుతో ఉన్నాడులే, మత్తుతో ఉన్నటువంటి వాడి యొక్క చేష్టలకి మనం పట్టించుకునేదేమిటి, మనం వినేదేమిటి అని అంటే అంత సురపానం చేసినప్పటికీ కూడా, అంత మత్తులో ఉన్నప్పటికీ కూడా బలరాముడి యొక్క మనస్థైర్యము, మనస్థిమితము అనేటువంటిది ఎంత దృఢంగా ఉన్నాయనేటువంటిది ఇక్కడ తెలిసిపోతుంది. మనవాడు కాస్త ఒక చొక్క వేసుకోగానే పడిపోతూ ఉంటారు, కానీ ఇక్కడ చూసారా, అక్కడ సురాపానం చేసిన, అది కూడా ఎట్లాంటిది, నిన్న మనం చెప్పుకున్నాం. ఈ దివ్యాంశ సంభూతులైనటువంటి వాళ్ళు ఇలా సోమపానం చేసిన, మదిర తాగిన, ఈ విధమైనటువంటిది అపూర్వమైనటువంటి లక్షణాలతో, దివ్యమైనటువంటి గుణాలతో ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పట్టుకుని ఈ సందర్భంగా మనం ఇలా చేయొచ్చు కదా, అక్కడ ఆ స్వామి ఇలా చేశారు కదా అని అనుకున్నామంటే మన బుర్ర మనతో, మన చేతనే కొట్టుకున్నట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు చేశారు, అన్ని మనం చేయలేం. కాబట్టి ఇక్కడ మత్తహ, మదించి ఉన్నప్పుడు మామూలుగా సహజంగానే వాళ్ళ మనస్సులు లేకపోతే బుద్ధి మొదలైనటువంటివన్నీ వాళ్ళ చేష్టల్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. లేకపోతే కాస్త పట్టించుకోనట్టుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది పిలిస్తే నేను వెళ్ళేది ఏమిటంటే, కాస్త మత్తు తగ్గిన తర్వాత అప్పుడు పిలిస్తే చూద్దాంలే అన్నట్టుగా కాస్త నిర్లక్ష్యం చేసింది ఆ నదీమ తల్లి యమునా నది. నిజవాక్యం అనాదృత్య, అనాదృత్య అంటే దాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆదృత్య అంటే స్వీకరించడం, అనాదృత్య దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి రమ్మను పిలిచినప్పటికీ కూడా ఇక్కడ ఇట్లా ఉన్నాడు కదా అని చెప్పి భావించి ఆ ఆజ్ఞను ఉల్లంఘించింది యమునా నది. అనాదృత్య స్వీకరించకుండా ఉల్లంఘించి మత్తులో ఉన్నాడనే భావంతో అలా తిరస్కరించేటప్పటికీ దాంతో కోపించినటువంటి హలాగ్రేణ కుపిత, బలహ కుపిత, కోపించినటువంటి బలరాముడు అందులో పిలిచినా రాలేదు, అందులో మత్తులో ఉన్నాడు, పైగా పక్కనే ఉన్న స్త్రీజనం ఉన్నారు, ఇంకాస్త కోపం వచ్చింది ఆయన. మిగతా గోపికలందరూ ఉన్నారు, ఇంతమంది గోపికల మీద పిలిచినప్పటికీ కూడా యమునా నది రాకపోవడంతో అనాగతాం హలాగ్రేణ కుపితో విచకర్ష,
విచకర్ష అంటే ఒక్కసారిగా దాన్ని పట్టుకుని తన హలంతో నాగలి వేసి అక్కడ నదిని తన వైపుకి ఒక్క లాగు లాగి పారేశాడు. విచకర్ష. ఇట్లా మొత్తం హస్తినాపురాన్ని కూడా లాగేశాడు. ఇప్పటికీ హస్తినాపురం ఒకవైపు యమునా నది వైపు అలా వంగి ఉంటుంది ఇప్పటికీ కూడా. అలాగే ఇక్కడ యమునా నది కూడా ఆ హలాయుధంతో లాగి పారేశాడు. ఏమంటున్నాడు పైగా లాగేసి? పాపే అనేది సంబోధన వాచకం. పాపాత్మురాల అన్నట్టుగా సంబోధిస్తున్నాడు. నేను ఆజ్ఞాపించిన రావా అన్నట్టుగా. ఇట్లాంటి మాటలన్నీ కూడా ఇలా మైకంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాసుడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వేశాడు. చూసారా? బలరాముడు ఇట్లా అంటే తప్పు కదా, దోషం కదా అని కూడా ఉండదు. అక్కడ వ్యాసుడు వారు ఇట్లాంటి మాటలు ప్రయోగించారంటే మదించినటువంటి వాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, అందులోనూ బలం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అంగుళం కూడా తగ్గరు. ఎదుటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే బలవంతుడైనటువంటి వాడికి ఉండేటువంటి ఆ రోషము పౌరుషంతో ఏమి తగ్గదు. కాబట్టి ఆ మాటలు, ఆ ఒరవడి ఆ మత్తులో ఉన్నటువంటి వాడికి ఏ విధంగా వస్తే అటువంటి మాటలే ప్రయోగిస్తారు. పాపేత్వం మామవజ్ఞాయ యన్నాయాసి మయాహుత నేష్యేత్వాం లాంగలాగ్రేణ శతథా కామచారిణీ. శతథా కామచారిణి. నిన్ను శతథ అంటే నా నాగలితో ఇప్పుడే నిన్ను 100 మార్గాలుగా చేసేస్తాను, ఛిద్రం చేసేస్తాను. ఒక దోవలో హాయిగా రుజు మార్గంలో ప్రవర్తిస్తూ అలా వెళ్ళిపోతున్నటువంటి నిన్ను కాస్త నా నాగలితో ఇప్పుడే నేష్యే త్వాం లాంగలాగ్రేణ. లాంగల అగ్రేణ అంటే నా నాగలి యొక్క అగ్రభాగము చేత నిన్ను శతథ అంటే 100 మార్గాలుగా చేసి కామచారిణి నేష్యే. ఒక రుజు మార్గంలో చక్కగా వెళ్తున్నటువంటి నిన్ను కామచారిణి, ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో సంచరించే విధంగా నేను నిన్ను తయారు చేస్తా ఇప్పుడు చూడని చెప్పి ఆయన కాస్త కోపగించుకుని మామవజ్ఞాయ త్వం, నీవు నా యొక్క ఆజ్ఞని ధిక్కరించి ఎన్న ఆయాసి. నా ఆయాసి, పిలిచినప్పటికీ కూడా రాలేదు. నేను ఆహ్వానించినప్పటికీ కూడా, పిలిచినప్పటికీ కూడా రాకపోవటంతో ఈ విధంగా దురుసుగా పొగరుగా ప్రవర్తించినటువంటి నిన్ను ఇప్పుడే స్వేచ్ఛా సంచారిణిలాగా, ఒక కామచారిణిలాగా, నిన్ను 100 మార్గాలు కలిగినటువంటి స్త్రీలాగా నేను చేసేస్తానంటూ నాగలి వేసేశాడు. ఒక లాగు లాగేశాడు. భిన్నమైనటువంటి మార్గాలతో అలా 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 వెళ్ళిపోతుంది. అలా చరిస్తూ ఉండేటప్పటికీ ఆ అమ్మవారు యమునా నది తల్లి అలా క్షోభపడుతూ వచ్చేసింది ఒక్కసారిగా. ఏవం నిర్భర్సిత. నిర్భర్సిత ఏవం, ఈ విధంగా లాగి పారేస్తున్నాడు పక్కన. ఆ నదీ ప్రవాహం అనేటువంటిది ఆయన లాగుతున్నటువంటి మార్గాలలో అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భయపడిపోయినటువంటి ఆవిడ భీతా యమునా యదునందనం ఉవాచ చకితా వాచం పతితా పాదయోర్నృప. బావగారు, కృష్ణుడి అన్నయ్య, ఈవిడికి బావగారు వరుస. వెంటనే పాదాల మీద పడింది. అయ్యా మహానుభావ, తప్పైంది, క్షమించు. ఏవం నిర్భర్సిత భీత, భయపడిపోయింది. దాంతో భయపడిపోయి వెంటనే ఆయన పాదాల మీద పడిపోయింది. పరీక్షిత్ మహారాజా అంటూ నృప, ఈ నృప అనే చిట్ట చివర ఉన్నటువంటి ఈ పదం పరీక్షిత్ మహారాజుకి శుకయోగేంద్రుడు వాడినటువంటి సంబోధన వాక్యం. హే మహారాజా, పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా మందలిస్తే, నిర్భర్సిత భయపెట్టడం, మందలించడం చేయగా యమునా నది భయపడిపోయి యదునందనం ఉవాచ. యదునందనం, యదుపతి శ్రేష్ఠుడైనటువంటి ఆ బలరాముడితో ఈ విధంగా అంటుంది. చకిత వాచం పతితా పాదయోర్నృప. విలవెల్లాడిపోతూ ఆ స్వామివారి యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఏమని? రామ రామ మహాబాహో. ఈ రామరామ మహాబాహో అనేటువంటిది అంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది. గోపాలకులందరూ కూడా ఆ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, నాయన అయ్యో రాక్షసులు వస్తున్నారు, రక్షించు నాయన అంటూ రామ రామ మహాబాహో నజానే తవ విక్రమం యస్యేకాం సేన విధృతా జగతి జగత పతే. స్వామివారు ఈ అవతారంలో కృష్ణ పరమాత్ముడికి సహాయకుడుగా ముందు పుట్టినటువంటి వాడు అన్నగారు. హే రామ, రామరామ, బలరామ, మహాబాహో, రామరామ మహాబాహో నజానే తవ విక్రమం. తవ విక్రమం నజానే, నీ విక్రమ పరాక్రమాలు, నీ శౌర్య పరాక్రమాలు తెలియక పొరపాటు చేశానయ్యా. అట్లాంటిది నీవు అద్భుతమైనటువంటి ఈ అవతారంలో ఇక్కడ మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావు. మరొక అంశంతో యస్య ఏకాంశేన, అద్భుతమైనటువంటి నీ యొక్క అంశతో, ఏక అంశేన అని అంటుంది అక్కడ.
అంటే నీ యొక్క అంశ అయినటువంటి మరొక అంశ అయినటువంటి ఆదిశేషుడి యొక్క అంశతో జగతీ విధృత జగతపతే, జగతీ విధృత, ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని జగత్తునంతటిని కూడా నువ్వు వహిస్తున్నావయ్యా, ఈ భూభారాలంతా నువ్వే మోస్తున్నావు, నువ్వు మహానుభావుడి, జగతపతే అంటూ సంబోధించింది. ఈ జగత్తుకి పతివి అంటూ శ్రీరాముని ఆ బలరాముని అలా కీర్తించి పరం భావం భగవతో భగవన్ మామజానతి మోక్తుమర్హసి విశ్వాత్మన్ ప్రపన్నాం భక్తవత్సల, హే భక్తవత్సల, కాబట్టి దీనంగా ప్రార్థిస్తున్నటువంటి ఈ భక్తురాలి పట్ల కాస్త శరణు వేడుతున్నటువంటి, ప్రపన్నాం అంటే శరణు వేడుట, శరణు వేడుతున్నటువంటి నా పట్ల కాస్త కనికరించు స్వామి. పరంభావం భగవతో మాం అజానతి అంటూ వేడుకుంటుంది. అంటే నీ పరంభావం అంటే నీ యొక్క వాస్తవ బలపరాక్రమాలు తెలియక గుర్తించక ఇదిగో ఈ విధంగా అపరాధం చేశాను. హే భగవన్, మాం అజానతి తెలియక చేసినటువంటి ఈ అపరాధము నుండి మోక్తుమర్హసి విశ్వాత్మన్, విశ్వాత్మన్ విశ్వానికి ఆత్మస్వరూపుడమైనటువంటి నీవు నన్ను రక్షించుగాక, నాకు విముక్తిని కలిగించుగాక ఈ కష్టము నుండి, ఈ ఆపద నుండి. ఎందుకని? నువ్వు భక్తవత్సలుడి కాబట్టి తప్పకుండా భక్తుల యొక్క కోరికలను తప్పకుండా తీరుస్తావు కాబట్టి ప్రపన్నాం మోక్తుమర్హసి, ప్రపన్నాం నిన్నే వేడుకుంటున్నటువంటి, శరణు వేడుకుంటున్నటువంటి నన్ను మోక్తుం అర్హసి, నా తప్పును క్షమించి నా సహజ స్థితిని నాకు అనుగ్రహించవయ్యా స్వామి అంటూ వేడుకుంటుంది. అక్కడ సహజ స్థితి అంటే ఏ విధమైనటువంటి రుజుమార్గంలో ప్రవహిస్తున్నదో ఆ మార్గంలోకి ప్రవహించేట్టుగా చెయ్యి. ఈ విధమైనటువంటి భిన్న భిన్నమైనటువంటి మార్గాలలో వెళ్తూ ఉంటే ఇంకెందుకు, మనకి హరిద్వార్ వెళ్తున్నారు మీరు తర్వాత పారాయణకి చక్కగా అందరూ. ఆ హరిద్వార్లో చూడండి గంగానది, అసలు ఎన్ని రకాల పాయలు అక్కడ హరిద్వార్లో. హరిద్వారం అనేటువంటి ద్వారము అంటేనే అక్కడ ఆ కేదార్నాథ్ పైనుంచి ఆ మందాకిని ప్రవాహం మొట్టమొదట భూలోకానికి వచ్చినటువంటి ప్రాంతం అది. అక్కడి నుంచి భూలోకం, మనకి పైనంతా ఊర్ధ్వలోకాలే, భువర్లోకం. కాబట్టి అక్కడ మొట్టమొదట వచ్చినటువంటి ప్రాంతంగా హరిద్వారంగా వస్తుంది. అక్కడి నుంచి ఎన్నో రకాల పాయలుగా చీలిపోతూ ఉంటుంది గంగానది. అదేదో చెప్పాలంటే ఒక 7-8 మార్గాలు, సందు సందుకి గంగానది ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది, అన్ని పాయలుగా అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ విధంగా భిన్నమైనటువంటి మార్గాలలో వెళ్ళిపోతూ ఉంటే చివరికి కృషించిపోయి క్షీణించిపోయే దశకు వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా రుజు మార్గంలో వెళ్ళేటు చూడు స్వామి అంటూ వేడుకుంటుంది అక్కడ యమునా నది. కామం విహృత్య సలిలాత్, దాంతో స్వామి తతో వ్యముంచత్ యమునాం యాచితో భగవాన్ బలః విజగాహ జలం స్త్రీభిః కరేణుభిరివేభరాట్ ఇవ. ఇభరాట్, ఇభము అంటే ఇభరాట్ ఏనుగు. ఇభరాట్ అంటే ఏనుగులకి రాజైనటువంటి వాడు, మంచి మదించినటువంటి మదపుటేనుగుల వలె ఆ స్వామి యమునా నది మొరపెట్టుకోవడంతో ఈ విధంగా తతో వ్యముంచత్ యమునాం యముంచత్ యముంచత్ యమునా నదిని కాస్త క్షమించి వదిలిపెట్టేశాడు, అనుగ్రహించాడు. ఆమెను క్షమించిన తర్వాత యాచితో భగవాన్ బలః విజగాహ జలం స్త్రీభిః, స్త్రీలతో కలిపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ గోపిక స్త్రీలతో కలిసి చక్కగా ఆ జలంలో ప్రవేశించి విజగాహ అంటే లోపల ప్రవేశించి ఆ యమునా నది జలాలలో ప్రవేశించి అనేకమైనటువంటి చక్కగా జల క్రీడలతో శాంతిని పొంది ఆ శ్రమనంతా కూడా తీర్చుకుని స్వామి ఎలా క్రీడించాడు అనేటువంటి వర్ణిస్తున్నాడు అక్కడ ఆ ప్రభు. ఎలా అంటే కరేణు అంటే ఆడ ఏనుగు అని అర్థం. కరేణుభి అంటే ఆడ ఏనుగుల చేత, అద్భుతమైనటువంటి ఆడ ఏనుగులతో కలిసి ఇభరాట్ ఇవ మదించినటువంటి ఒక పెద్ద మదపుట ఏనుగు ఎలా అయితే తరుణీ మరణులతో క్రీడిస్తూ ఉంటుందో, ఆ ఆడ ఏనుగులతో క్రీడిస్తూ ఉంటుందో, అట్లా ఈ స్వామి ఈ స్త్రీలతో హాయిగా విహరించాడు, జలక్రీడలాడి అని చెప్పి వర్ణించాడు. ఆ విధంగా స్వేచ్ఛగా విహరించిన తర్వాత కామం విహృత్య సలిలాత్ ఉత్తీర్ణాయాసితాంబరే భూషణాని మహార్హాణి దదౌ కాంతి శుభాం స్రజం. కామం విహృత్య, ఆయనకు కోరిక తీరేంత వరకు కూడా హాయిగా
ఆ నదీ జలాలలో స్వేచ్ఛగా తనివి తీరా విహరించాడు. ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చాడు. తర్వాత సలిలాత్ ఉత్తీర్ణ, ఉత్తీర్ణ అంటే బయటికి రావడం. ఆ జలాశయాల నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత స్వయంగా అసిత అంబరే, సితాంబరం, సితము అంటే తెల్లనైనటువంటి వస్త్రాలు, అనేకమైనటువంటి భూషణాని మహాఢాని, మహా అర్హాని భూషణాన్ని, ఆయన యోగ్యకి తగ్గట్టుగా అద్భుతమైనటువంటి ఆభరణాలని, చక్కటి శ్వేత వస్త్రాలని, అద్భుతమైనటువంటి వస్త్రాలు. అక్కడ సిత అంటే తెల్లని, కానీ పక్కన అసితాంబరం అనేటువంటి అక్షరం దీర్ఘం ఉంది కాబట్టి దాంట్లో అసిత అనేది మనం తీసుకోవాలి. అంటే నీల వస్త్రములు అని అర్థం. అక్కడ తెల్ల వస్త్రములు కాదు. సితము అంటే స్వేచ్ఛగా తెల్లని వస్త్రం. కానీ సలిలాదుత్తీర్ణాయా అసితాంబరే, యాలో అకారాన్ని తీసుకుని మనం అసితాంబరే అని తీసుకోవాలి. అంటే తెల్ల వస్త్రాలకి భిన్నమైన వస్త్రాలు ఏమిటి? నల్ల వస్త్రాలు. అంటే ఈయన ఏ వస్త్రాలు అయితే ధరిస్తాడో అటువంటి నల్లని నీలపు వస్త్రాలని ధరించిగా, అలాగే ఆభరణాలు, ఆయనకు పెట్టుకునేటువంటి చక్కటి ఆభరణాలన్నిటిని కూడా దదౌ కాంతి శుభాంస్రజం. దదౌ అంటే ఇచ్చాను. ఎవరు ఇచ్చారయ్యా అంటే శుభాం శుభాంస్రజం అపి. అంతేకాదు, ఒక అద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి మాలను కూడా ఇచ్చారట. ఎవరిచ్చారు అనేది ప్రశ్నార్థకం. ఎవరిచ్చారంటే ప్రథమా విభక్తిలో ఆ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. కాంతి, కాంతి అంటే లక్ష్మీదేవి, లేకపోతే కాంతి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఒక అద్భుతమైనటువంటి ప్రకాశత్వం కలిగినటువంటి కాంతిదేవి అని కూడా కొన్ని పుస్తకాలలో మనకి ప్రచురించడం కూడా జరిగింది. అంటే లక్ష్మీదేవి అనకంటే అక్కడ కాంతి అనేటువంటి పదానికి, కాంతి అంటే ప్రకాశత్వం ఏదైతే ఉంటుందో అంతరిక్షంలో, ఆ ప్రకాశత్వం అంతా ఒక దేవీ స్వరూపంగా వచ్చి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఈ ఈ జలక్రీడలు అయిపోయిన తర్వాత ఈ నీల వస్త్రాలని, ఆభరణాలను కూడా ఇచ్చింది. అంతేకాకుండా శుభాంస్రజం, చక్కటి మాలను కూడా ఇచ్చినట్టుగా లక్ష్మీదేవి ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. దాంట్లో దోషమేమీ లేదు. ఎందుకంటే పరమాత్ముడు దివ్య పురుషుడు కాబట్టి. అక్కడ మదిర ఇచ్చింది దేవేంద్రుడు, యమునా నది జలక్రీడలకి పడింది. ఇక్కడ ఏమన్నా అమ్మవారు ఏమన్నా స్వయంగా వచ్చి ఆభరణాలని వాటిని సమర్పించింది. అవన్నీ కూడా ధరించారు స్వామి. వసిత్వా వాససీ నీలే మాలా మాముత్య కాంచనీ రేజేస్వలంకృతో లిప్తో మహేంద్ర ఇవ వారణ. వసిత్వా వాససీ నీలే, నీలే వాససి అనే పదం పెట్టారు ఇక్కడ. పైన అసితాంబరం అన్నారు. ఈ శ్లోకానికి వచ్చేటప్పటికి నీలే వాససి అని పెట్టారు. కాబట్టి రెండిటిలో ఉన్నటువంటి అర్థాలు ఒకటే అయినప్పటికీ కూడా భిన్నమైనటువంటి పదాలని వ్యాసుల వారు మనకి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. కాబట్టి మనం నేర్చుకోవాలి ఆ పదాలన్నీ కూడా క్షుణ్ణంగా అభ్యాసం చేయాలి. అటువంటి నీలపు వస్త్రాలని ధరించి, వసిత్వ ధరించి, మాలా మాముత్య కాంచనీ, చక్కటి ఆ వస్త్రాలు ధరించడము, కాంచనీ బంగారుమయమైనటువంటి మాలలు, హారాలు, పుష్పమాలలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కటిగా కంఠాన అలంకరింప చేసుకుని, స్వ అలంకృతో చక్కగా అలంకరించబడినటువంటి ఆ స్వామి లిప్తో, లిప్త, లిప్త అనే పదానికి అర్థం ఏంటంటే శరీరానికి పూసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో, సుగంధ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని లిప్త అంటారు. అంటే శరీరానికి పూసుకునేటువంటివి అనేటువంటి అటువంటివన్నీ ఆ అంగరాగాదులు కానీ, కస్తూరి, జాజి, జాపత్రి ఇట్లాంటివి చక్కగా సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వాటితో, గంధము, సుగంధము, కర్పూరము మొదలైనటువంటి వాటితో కూడుకున్న సుగంధ పరిమళాలన్నీ కూడా రాసుకుని, రేజే మహేంద్ర ఇవ వారణ. ఎలా ఉన్నాడు అంటే చక్కగా అప్పుడే జలకాల ఆడి మరీ వచ్చాడు. చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు ఆ స్వామి. ఎలా ఉన్నాడంటే మనకి ఆ వెంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి అలా, వెంకటేశ్వర స్వామి అలా మందిరంలో చూస్తూ హాయిగా ఆదిశేషుడు పడుకుని ఉంటే ఎలా ఉంటుందో, తల 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 మెరిసిపోతూ అలంకారాలతో ఆ గంధ ధూప దీప నైవేద్యాలతో హారతిస్తూ ఉంటే ఎలా ఉంటుందో స్వామి. మహేంద్ర ఇవ వారణ, మహేంద్రుడి యొక్క వారణ ఇవ, వారణం అంటే ఏనుగు, ద్వీపము అన్న వారణ అంటే ఏనుగు. మహేంద్ర వారణ ఇవ రేజే, అద్భుతమైనటువంటి ఆ ఐరావతం వలె శోభిస్తూ ఉన్నారయ్యా స్వామి అంటూ వర్ణించారు దాసులు వారు. అద్య అయితే చిట్ట చివరి 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు. అలా నాగలితో పక్కన హలాయుధంతో ఆ యమునా నదిని ఒక పక్కకి లాగినటువంటి ఆ స్థితిలో అప్పటి నుంచి యమునా నది ఇప్పటికీ అక్కడే ఆ విధంగానే ప్రవహిస్తున్నదయ్యా. అద్యాపి దృశ్యతే రాజన్ యమునా కృష్ణవత్
వర్త్మన. ఈ పదానికి అర్థం ఆకృష్ట వర్త్మన. ఆకృష్ట అంటే ఆకర్షించబడిన మార్గం, వర్త్మన అంటే మార్గం. ఏ మార్గంలో అయితే యమునని నాగలి పట్టుకుని ఆకర్షించాడో ఆ ఆకర్షించినటువంటి వర్త్మన మార్గములోనే ఇప్పటికీ కూడా అద్యాపి, నేటికి, అద్యాపి ఈ రోజుకి, బలస్యానంత వీర్యస్య వీర్యం సూచయతీవ. ఒక స్టాంప్ వేసేశాడు, ఇదిగో ఇది నా స్టాంప్, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా బలరాముడు ఆ నాగలితో యమునని లాగినటువంటిది అద్యాపి బలస్య అనంత వీర్యస్య వీర్యం సూచయతి ఇవ. ఆ బలరాముడి యొక్క పరాక్రమానికి సంకేతమా అన్నట్టుగా ఆ యమునా నది ఇప్పటికీ కూడా అదే మార్గంలో ప్రవహిస్తూ ఉన్నది అని చెప్పి వర్ణిస్తున్నాడు అక్కడ. లాగబడినటువంటి మార్గం ఏదైతే ఉందో అది. అట్లా ఏవం సర్వా నిశా యాత ఏకేవ రమతో వ్రజే రామస్యాక్షిప్త చిత్తస్య మాధుర్యైర్వ్రజయోషితాం. ఈ విధంగా ప్రశాంతంగా 2 నెలల కాలం పాటు బలరాముడు ఆ వ్రజవాసులందరినీ సంతోషపెడుతూ, అంతేకాకుండా ఏవం సర్వా నిశా, సమస్తమైనటువంటి రాత్రులు, ఆ 2 నెలల రాత్రుల కాలం పాటు కూడా స్వామివారు ఏకైవ నిశా యాత, ఒకే రాత్రిలాగా గడిపాట. ఎన్నో రాత్రుల్ని ఒకే రాత్రిలాగా, ఏకేవ నిశా యాత, ఒక రోజే ఒక రాత్రి గడిపామా అన్నంతగా తెలియనట్టుగా ఎన్నో రాత్రుల్ని హాయిగా ఆనందంగా రమతో వ్రజే, ప్రజవాసులతో పాటుగా రమిస్తూ, రామస్యాక్షిప్త చిత్తస్య మాధుర్యైర్వ్రజయోషితాం. రామస్య ఆక్షిప్త చిత్తస్య అంటే బలరాముడి మీదే మనసు లగ్నం చేసి ఉన్నటువంటి, ఆయనకి సేవలు చేస్తూ తరిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్రజయోషితుల యొక్క మాధుర్యమైనటువంటి ఆనందాలతో పాటు పంచుకుంటూ స్వామివారు అక్కడ ఎన్నో రాత్రుల్ని ఒక రాత్రిలాగా గడిపేశాడయ్యా అంటూ వాళ్ళ యొక్క విలాసాలకి, వాళ్ళ యొక్క సేవలకి స్వామి తరించి ముగ్ధులైపోయాడు బలరాముడు, పరమానంద భరితుడైపోయాడు. ఒక్కసారిగా 2 నెలల కాలం పాటు ఎన్నాళ్ళయిందో వ్రజం వచ్చి, ఆ తర్వాత మొత్తం అంతా ఒకసారిగా బలము, ఆనందము, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని వీళ్ళందరినీ తెలుసుకోవడం అన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయవలసిన ఘనకార్యాలన్నీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకాలు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్థే బలదేవ విజయే యమునాకర్షణం నామ 65తమోధ్యాయ. యమునాకర్షణం అనేటువంటిది 65వ అధ్యాయం పేరు. రేపటి భాగంలో మనం 66వ అధ్యాయం నుంచి ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు పౌండ్రక వాసుదేవుని సంహరించేటువంటి ఘట్టం, అద్భుతమైనటువంటి ఘట్టం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. అయితే ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన సందేహం నిన్న మీతో పంచుకున్నాను. యమునా నది అంటే శ్రీకృష్ణుని యొక్క భార్య. దీని ముందు ఘట్టమే మనకి చెప్పారు, ఒకటి వర్ణించారు. అష్టమహిషులు, రుక్మిణీదేవి తర్వాత ఎవరెవరిని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనేటువంటిదంతా వర్ణించారు. ఆ భార్యలకి సంతానం ఒక్కొక్కరికి 10 మంది, 8 భార్యలకి ఎక్కడా లెక్క తగ్గకుండా 80 మందిని కన్నాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి అన్యాయం చేయాల, ఒక్కొక్కరికి 10 మంది. కాకపోతే రుక్మిణీదేవికి ఒక కన్య కూడా ఉంది అని మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, పౌత్రులు కూడా ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి శ్రీకృష్ణుని భార్యగా చెప్పబడినటువంటి యమునా నదిని ఈ విధంగా బలరాముడు ఇక్కడ నాగలితో పట్టుకుని యమునా నదిని లాగాడు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ దాంట్లో ధర్మ విరుద్ధం ఏమీ లేదు, దాని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ధర్మాలు వర్తిస్తాయి. మనం అనుకుంటున్నటువంటి ఏ ధర్మాలు అయితే ఉంటాయో, మనం ఏ విధంగా అంతేకాకుండా మనకి సామాన్యులకు ఉండేటువంటి ఆచారాలు మనం అటువంటి పరమాత్మలకి ఆపాదించకూడదు కూడా. వాళ్ళకి మనం ఇటువంటి సామాన్య ధర్మాలు పెట్టకూడదు, వాళ్ళు పుణ్యపురుషులు. అంతేకాకుండా అక్కడ మానవ రూపంలో ఉన్నప్పుడు మనం ఇటువంటి ధర్మాలు చూడవచ్చు. నదీమా రూపంలో ఉన్నప్పుడు, నదీమాతృ రూపంలో ఉన్నప్పుడు అందరూ ఆ జలాలను చక్కగా పవిత్ర భావనతో మనం చూస్తాం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. గంగా నదిలో మనం ఎంతమంది స్నానాలు చేసి పావనమైపోతూ ఉంటాం, పవిత్రమైపోతూ ఉంటాం. జలవిహారాలు హాయిగా ఎన్ని రకాలుగా జలవిహారాలు చేస్తూ ఉంటారు. అట్లాగే స్వామి వారిని కూడా సేవించడంలో ఆవిడ కూడా పవిత్రమైందని మనం భావించాలి. అక్కడ ఆ అమ్మవారు కూడా. తర్వాత వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరి ఓం.